నేను 95 నుంచి పనిచేస్తున్నా యాక్టివ్గా. 95లో దాదాపు మున్సిపాలిటీ గెలుచుకున్నాము, మండలాలు గెలుచుకున్నాము, అన్ని సార్ పరిధిలో ఉన్నాయని. అప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాయి. ఏంది మరి పరిస్థితి ఏంది? మరి అధికారంలోకి వచ్చిర్రు, అధికారంలోకి వచ్చినాక మీకు ఎంతో అంత ఆశ ఉంటుంది. ఈరోజు పార్టీ వీడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి మీకు? పార్టీ వీడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ పాత కాంగ్రెస్ లేదు. అంటే ఒరిజినల్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నప్పుడు పార్టీ కాదు ఇక్కడ. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పార్టీ కాదు. ఈ రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ అయిపోయింది. రేవంత్ కాంగ్రెస్ అయిపోయి ఏం చేసిందంటే ఆయన కోటరీని నిర్మించుకుంటున్నాడు. అక్కడ ఓడిండ్రు గెలిచిర్రు అనేది లేకుండా పార్టీకి కష్టపడ్డారు. అంతా ఐక్యమని తెలుస్తలేదా మరి? రాహుల్ గాంధీకి ఇట్లా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు, మరి ఏంది పరిస్థితి తెలంగాణలో అని సమీక్ష చేసే పరిస్థితి లేదా? అసలు హైకమాండ్ అనేది ఎక్కడున్నది? హైకమాండ్ అనేది ఉంటే హైకమాండ్ అనే దాని మీద హైకమాండ్కు ఎవరి కమాండింగ్ ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ మీద, ఇక్కడ ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ మీద ఉండాలి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడినే కమాండ్ చేసేటోళ్ళు ఎవరు చెప్తారు? రూల్ చేసేటోళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అధ్యక్షుడు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు. మహేష్ కుమార్ గౌడ్ డమ్మి. ఆయన ఏమంటారు? బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అంటారు. ఆయన ఒక బొమ్మ అయిపోయింది ఇక్కడ ప్రెజెంట్. ఇక్కడ బొమ్మ అయిపోయిండు. ఆ బొమ్మ మహేష్ కుమార్ బొమ్మ అయ్యి రేవంత్ రెడ్డి మీద ఆయన కమాండింగ్ చేస్తుండు. పార్టీని ఆయన చేతుల్లో తీసుకుంటూ ప్రభుత్వాన్ని ఆయన చేతిలోకి తీసుకున్నాడు. కమాండింగ్ అంతా ఆయన చేతిలో ఉన్నది కనుక వీళ్ళంతా ఇప్పుడు డమ్మీలు అయిపోయారు. ఒరిజినల్ సీనియర్ లీడర్లు ఎవ్వరు కూడా ఆయన కింద డమ్మీలు అయిపోయారు. ఒరిజినల్ సీనియర్ లీడర్ తొక్కుతున్నా అందుకే అంటుండే ఆయన వేరే ఏదో కేసీఆర్ను తొక్కుతున్నానో ఇంకా బీజేపీని తొక్కుతున్నా కాదు. నేను ఒరిజినల్ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ లీడర్లను తొక్కుతున్నా అని చెప్తున్నా. డైలాగ్ వేస్తా ఉంటాడు, తొక్కుకుంటూ వచ్చిన పాట రాయించుకున్నాడు కదా ఆయన నల్గొండ గద్దర్తోని. ఆ నల్గొండ గద్దర్తో పాట రాయించుకున్నాడు కాంగ్రెస్ కార్యకర్తల. మరి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ సీనియర్లను అందరినీ తొక్కుతుండే.